హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రావణి. వెల్కమ్ టు మై ఛానల్ కాసేపు సరదాగా. నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియోలో మీకు చూపించబోతున్న రెసిపీ సజ్జు పూరీలు. టేస్టీగా, హెల్తీగా, కొంచెం డిఫరెంట్గా ఉండాలి అనుకునే వాళ్ళు ఈ రెసిపీని డెఫినెట్గా ట్రై చేయాలి. చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చేసుకోవటం కూడా చాలా ఈజీ. సో ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో మీకు తెలియాలంటే స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియోని చూడండి. ఈ రెసిపీ మీకు డెఫినెట్గా నచ్చుతుంది. సో రెసిపీని స్టార్ట్ చేద్దామా? నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సజ్జు పూరీలు చేసుకోవటానికి ముందుగా క్యారెట్, బీట్రూట్ని తీసుకోవాలి. వీటికి పీల్ నీట్గా తీసేసి బాగా వాష్ చేసుకుని ఇలా ఉంచుకోవాలి. ఇప్పుడు క్యారెట్, బీట్రూట్ని బాగా తురుముకోవాలి. ఇలా గ్రేట్ చేసుకునే దాన్ని తీసుకుని వీటిని తురుముకోవాలి. అలాగే బీట్రూట్ని కూడా తురిమేసుకోవాలి. ఇలా క్యారెట్, బీట్రూట్ని తురిమి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెము గీ వేసుకోవాలి. ఈ గీ కొంచెం కరిగిన తర్వాత మనం తురిమి పెట్టుకున్న క్యారెట్, బీట్రూట్ మిక్చర్ని అందులో వేసేసుకోవాలి. గీలో క్యారెట్, బీట్రూట్ బాగా ఫ్రై అవ్వాలి, పచ్చివాసన పోయేంత వరకు. కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవచ్చు. కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయింది అన్నప్పుడు ఇందులో మీ టేస్ట్కి సరిపడినంత బెల్లం యాడ్ చేసుకోవాలి. సరే, బెల్లం కూడా అంతా కరిగేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇంకొంచెము నెయ్యి వేసుకుని ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. మనము గీ, బెల్లము రెండు వేసాం కాబట్టి క్యారెట్, బీట్రూట్ వీటితో పాటు బాగా కుక్ అవుతాయి. చూడండి, ఇలా కుక్ అవ్వాలి. కుక్ అవుతున్నప్పుడు మనం యాడ్ చేసిన గీ అంతా కూడా సెపరేట్ అవుతూ ఉంటుంది. బెల్లంకి బదులుగా షుగర్ కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ టేస్ట్ షుగర్ కంటే కూడా బెల్లంతోనే చాలా బాగుంటుంది. చూడండి, గీ అంతా కూడా ఎలా సెపరేట్ అయిపోయిందో. ఇలా అయితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి వేరొక బౌల్ తీసుకుని అందులో మైదా పిండిని వేసుకోవాలి. మీరు తీసుకున్న క్యారెట్, బీట్రూట్ మిక్చర్ని బట్టి మైదా పిండి తీసుకోండి. ఇదే సేమ్ గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. ఇందులో చిటికెడు ఉప్పు, కొంచెము ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఉప్పు ఎక్కువ వేయకండి, స్వీట్ కదా, జస్ట్ పించ్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటూ పూరి మిక్చర్ ఎలా అయితే కలుపుకుంటామో అలా దీన్ని
ముద్ద కింద కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ యాడ్ చేయకండి. ఇలా ఒక ముద్దగా తయారు చేసిన తర్వాత దీన్ని బాగా మర్దన చేసుకుంటే మనకి సజ్జి పూరీలు చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనికి మూత పెట్టేసి ఒక సైడ్ని పెట్టుకోవాలి. ఈలోపు మనము మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రై కోసము ఆయిల్ని వేసుకొని ప్రీహీట్ చేసుకోవాలి. ఆయిల్ని ఈ ఆయిల్ వేడయ్యే లోపు మనము పూరి ముద్ద కింద కలుపుకున్నాం కదా, వాటిని చిన్న చిన్న ఉండల కింద చేసుకోవాలి. పూరి సైజుకి వచ్చేలాగా చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేసి పెట్టుకుని ముందుగా ఒక కవర్ని, నీట్గా ఉన్న ఒక కవర్ని తీసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని, లేదంటే గీ అన్నా పర్వాలేదు, వేసుకుని దాన్ని కవర్ మీద కొంచెం స్ప్రెడ్ చేసి చేత్తో రౌండ్గా దాన్ని ఒత్తుకోవాలి. మనము చేసి పెట్టుకున్న బీట్రూట్ క్యారెట్ మిక్చర్ని తీసుకుని మధ్యలో పెట్టుకుని దాన్ని ఉండ కింద చుట్టుకోవాలి రౌండ్గా. ఇలా చుట్టుకుని దాన్ని మళ్ళీ మనం చేత్తో ప్రెస్ చేసుకోవాలి. అంతే అండి, ఇలా పల్చగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా బై హ్యాండ్ అన్నా చేసుకోవచ్చు, లేదు అంటే కనుక ఇది పూరీ మేకర్, దీనిలో కూడా మనం జస్ట్ ఇలా కవర్ని పెట్టుకుని అందులో ముద్దని పెట్టి ఒకసారి ప్రెస్ చేసుకుంటే పూరీ అవుతుంది. ఇప్పుడు ఇందులో ఈ మిక్చర్ని పెట్టుకోవాలి. గుండ్రంగా చేసుకుని మళ్ళీ రోటీ మేకర్ని క్లోజ్ చేసి ఒకసారి ప్రెస్ చేసుకోవాలి. అంతే అండి, ఈ వేలో అన్నా చేసుకోవచ్చు, లేదు అంటే కనుక బై హ్యాండ్ అన్నా చేసుకోవచ్చు. ఇలా అన్నిటినీ రెడీ చేసి పెట్టుకోవాలి. మనం లోపల పెట్టింది బయటకు వస్తుంది అనుకుంటే కొంచెం వాటర్తో అంచుని తడి చేసుకున్నా కూడా సరిపోతుంది.
ఇలా అన్నిటినీ చేసి పెట్టుకున్న తర్వాత ఆల్రెడీ మనము ఆయిల్ని ప్రీహీట్ చేసుకుంటున్నాం కాబట్టి ఆయిల్ వేడిగా అయ్యింది. ఇప్పుడు ఇందులో 1 by 1 వేసుకోవాలి. ఒక సైడ్ బాగా ఫ్రై అయితే మళ్ళీ టర్న్ చేసుకుని రెండో వైపు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 by 1 అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వాలి. ఇలా అన్నిటిని ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ తీసుకుని 1 by 1 సజ్జి పూరీల్ని పెట్టుకుని బీట్రూట్ క్యారెట్ తురుముతో గార్నిష్ చేసుకుంటే టేస్టీగా ఉండే సజ్జి పూరీలు రెడీ అయిపోయినట్టే. క్యారెట్ బీట్రూట్ని మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది. ఈ మిక్చర్నే యూజ్ చేసుకుని సజ్జి పూరీలు చేసుకోవాలి అని ఏం లేదు. మీకు కావాలి అంటే ఇందులో క్యారెట్ బీట్రూట్కి బదులుగా కొబ్బరిని కానీ లేదంటే కేసరిని కానీ కూడా యూజ్ చేసుకోవచ్చు. మీ ఇష్టానికి తగ్గట్టు చేసుకోండి. కాకపోతే బీట్రూట్ క్యారెట్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే హెల్త్కి కూడా చాలా మంచిది. క్యారెట్ బీట్రూట్ని ఎవరైతే ఇష్టపడని పిల్లలు ఉంటారో వాళ్ళకి కనుక ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇది ఈవినింగ్ స్నాక్ లాగా యూజ్ అవుతుంది, లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా ఇలాంటివి చేసి పెడితే చాలా హ్యాపీగా తింటారు. మీరు కూడా ఈ రెసిపీని డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అని నాకు కామెంట్లో చెప్పండి. మీ ఇంట్లో వాళ్ళ అందరికీ నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే దీనికి ఒక లైక్ కొట్టి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.